తెలంగాణ ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లాలపై కేంద్ర బీజేపీ సర్కార్ కక్ష వివక్ష ఆర్థిక బడ్జెట్ను నిరసిస్తూ సిపిఐ ఆందోళన. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. 8 మంది ఎంపీలను ఇస్తే గుండు సున్నా తెస్తారా? సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి. నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్లో కేంద్ర బీజేపీ సర్కార్ బడ్జెట్ను నిరసిస్తూ ఆందోళన చేసి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ ఆందోళనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ బడ్జెట్లో తెలంగాణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ సర్కార్ను నిలదీశారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించలే అన్నారు. గిరిజన యూనివర్సిటీకి నిధులు ఏవి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమకు నిధులు ఇవ్వరా అని మాట్లాడారు. తెలంగాణ నుండి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి 8 మంది ఎంపీలను ఇస్తే అందులో 2 కేంద్ర మంత్రులు ఉండి గుండు సున్న తెస్తారా అని నిప్పులు చెరిగారు. 8 మంది ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలే తప్ప చేతలు లేవని అన్నారు. పక్క రాష్ట్రాలకు నిధులు వరదలా పోతుంటే తెలంగాణ ఎంపీలు, మంత్రులు ఉండి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే చోద్యం చూస్తున్నారని వాపోయారు. విభజన హామీలైన బయ్యారంలో ఉక్కు పరిశ్రమకు వెంటనే నిధులు కేటాయించేలా మోడీతో కొట్లాడి బీజేపీ ఎంపీలు నిధులు తీసుకురాకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని అన్నారు. బీజేపీ ఎంపీలను తెలంగాణలో ప్రజలందరూ నిలదీయాలని అన్నారు. నిన్న నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు పూర్తిగా నిరాశపరిచింది, మొండి చేయి చూపింది. తెలంగాణ రాష్ట్రాన్ని నుండి 8 మంది ఎంపీలను బీజేపీకి బహుమతిగా ఇస్తే రిటర్న్ గిఫ్ట్గా మాకు మొండి చేయి చూపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 10 ఏళ్లుగా విభజన హామీల్లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు పరిశ్రమకు నిధులు కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ములుగు యూనివర్సిటీ కానీ నిధులు కేటాయించకుండా తీవ్రమైన నిర్లక్ష్యానికి, నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి బలహీనత బయటపడ్డది. ఎందుకంటే ఇవాళ తన మిత్రులైనటువంటి జేడీయూ నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కు నిధులు అత్యధికంగా కేటాయించారు. మాకేం బాధ లేదు. కానీ తెలంగాణ నుండి 8 మంది ఎంపీలుగా గెలిచి 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి మంత్రులైన తర్వాత కూడా ఇంతటి అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మాటలు చెప్పారు. అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చేసి మేము తెలంగాణను అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని ఒకవైపు చేస్తూనే రెండో వైపున ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అక్షింతలు పంచారు. కానీ మాకు ఇవాళ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.